హలో ఫ్రెండ్స్, దేవిక వాళ్ళ తాతయ్య హోమం చేసిన తర్వాత డానీ మాయమవుతాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. ఓపెనింగ్ సీన్లో హోమం చేసి ఒక తాయెత్తును కట్టి తను శ్రీశైలం వెళ్తున్నానని వచ్చేదాకా ఈ తాయెత్తును తీయొద్దని చెప్తాడు. పెళ్ళి జరిగేదాకా ఈ తాయెత్తు తీయకూడదని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య ఊరికి బయలుదేరుతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎన్ని రోజులైనా డానీ గురించి ఆలోచిస్తూ ఉందని దేవిక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళకి చెప్తానని బలవంతంగా లాక్కొస్తుంది. దేవిక ఆమెను ఆపి డానీ సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు, తను చేసిన తప్పుని ఒప్పుకొని తన తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాడని చెప్తూ ఉంటుంది. అసలు అతను ఏం చేశాడు, ఏం చెప్పాడు నీకు, అతనికి కావాల్సిన సాయం ఏంటి అని దేవిక ఫ్రెండ్ అడుగుతుంది. అప్పుడే దేవిక డానీ చెప్పిన విషయాన్ని చెప్తుంది. డానీ చిన్నప్పుడు అమ్మ మాత్రమే ఉండి ఉంటుంది. కొద్ది రోజులకి ఆమె చనిపోయాక తను ఒంటరివాడవుతాడు. బంధువులు చుట్టాలు ఉన్నా కూడా ఎవరూ సాయానికి ముందుకు రారు. తను ఒంటరిగా చెత్త ఏరుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ భోజనం తింటూ ఉంటే అది కూడా లాక్కొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉండడానికి నీడ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా భరించలేక చావాలనుకుంటాడు. బావి దగ్గర నిలబడి దూకబోతూ ఉండగా అప్పుడే దుర్గన్న వచ్చాడని, అన్న ఆ రోజు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడని, అప్పటి నుంచి అన్న ఏది చెప్తే అది చేయడం అలవాటైపోయిందని, అన్నకి ఏది కావాలంటే అది ఇచ్చేవాడినని, డబ్బున్న వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా నాకేమీ అనిపించేది కాదు, కానీ ఒక ముసలావిడ దగ్గర తీసుకునేటప్పుడే నాకు బాధగా అనిపించింది, అందుకు నేనే కారణమయ్యానని చెప్తూ ఉంటాడు. వాళ్ళ దుర్గన్న ఒకరోజు నాకు ఒక స్థలం నచ్చింది, అది ఎలాగైనా సరే కావాలి అని చెప్తూ ఉంటే, అది ఎక్కడున్నా సరే నేను ఇప్పిస్తాను, అది ఎవరిదైనా సరే నీ దగ్గరికి చేరుస్తానని మాట ఇస్తాడు. అలాగే రౌడీలని పంపిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక ముసలాయన ఒక అనాథ శరణాలయం దగ్గరకు వచ్చి నీళ్ళు అడుగుతాడు. ఆమె నీళ్ళు ఇస్తుంది. ఆ తర్వాత అతని వాలకం చూసి భోజనం చేస్తారా అని అడుగుతుంది. చేస్తాననగానే అన్నం పెడుతుంది. కడుపు నిండా తిని 1 గంట ఇక్కడ పడుకోవచ్చా అని అడుగుతాడు. సరేనని అంటుంది. అక్కడే పడుకుంటాడు. అతను ఎంతసేపటికి లేవకపోయేసరికి వెళ్ళి అతన్ని లేపుతుంది. సాయంత్రం అవుతుంది, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి అని చెప్తుంది. నాకు ఇక్కడే బాగుందని అంటూ ఉంటాడు. అలా అనకూడదు, ఇక్కడ పిల్లల ఆశ్రమం అని చెప్తూ ఉంటుంది ఆ ముసలావిడ. నాకు ఇక్కడే బాగుందని చెప్తున్నాను కదా, వినిపించట్లేదా అని గట్టిగా మాట్లాడుతూ ఆమెను బెదిరిస్తూ పేపర్స్ ఇచ్చి ఇందులో సైన్ చేయి అని చెప్తాడు. ఓహో, ఇదా మీ ప్లాన్ అని పోలీసులకు ఫోన్ చేస్తానని చేస్తూ ఉంటే ఆ ఫోన్ లాక్కొని కింద పడేస్తాడు. తను గట్టిగా అరుస్తూ ఉంటే పక్కింట్లో నుంచి ఒకతను వస్తాడు. ఏంటి మీ దౌర్జన్యం అని వాళ్ళని అరుస్తూ ఉంటే, ఏంటి మీ ఇంటికి రావాలా అని అతన్ని బెదిరిస్తాడు. రౌడీలు వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పనా అని వాళ్ళ వివరాలు చెప్తూ అతన్ని భయపెడతారు. తర్వాత ఆశ్రమంలో పిల్లల్ని భయపెడతారు. తర్వాత కొద్దిసేపటికి డానీ అక్కడికి వస్తాడు, ఆ ప్లేస్ ఏంటో చూడాలని. అంతా చూస్తూ ఉండగా అతనికి అనాథ శరణాలయం అనే బోర్డు కనపడుతుంది. దాంతో అతను ఇది అనాథ శరణాలయమా అని తనకు చిన్నప్పుడు బాధపడ్డ విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడున్న పిల్లల దగ్గర అన్నం లాక్కొని తింటూ ఉంటే ఆ రౌడీని కొట్టి ఆ అన్నాన్ని ఆ పిల్లాడికి ఇప్పిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ గాయత్రమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. అక్కడేమో పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. దాంతో నిరాశగా మళ్ళీ తన ఇంటికి వస్తుంది. అక్కడేమో రౌడీలు ఆమెని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు. రాత్రి పడుకున్న పిల్లల్ని నిద్రలేపి డిస్టర్బ్ చేస్తూ వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందులో ఉన్న సామాన్లన్నీ విరగొడుతూ ఉంటారు. ఆశ్రమంలో పిల్లలతో చేయకూడని పనులన్నీ చేయిస్తూ ఉండడం చూసి డానీ బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా చూడడం కంటే అన్నకు ఫోన్ చేయడమే మేలని దుర్గాకి ఫోన్ చేస్తాడు. ఇది అనాథాశ్రమం, వీళ్ళంతా
చేయకూడని పనులన్నీ చేస్తున్నారని ఫోన్ చేస్తాడు. దాంతో దుర్గన్న అక్కడికి వస్తాడు. వాళ్ళ మనుషులని కొట్టినట్టుగా కొట్టి యాక్టింగ్ చేసి వీళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళు నా మాట కూడా వినరు, వీళ్ళు చెప్పినట్టు ఆశ్రమం మీద వాళ్ళ పేరు మీద రాసేయి అని ఆ ముసలావిడకి చెప్తాడు. ఈ దుర్గన్న వచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే తను కూడా కావాలనే ఇదంతా చేస్తున్నాడని డానీకి అర్థమవుతుంది. దాంతో ఏమీ అనలేక అలాగే నిలబడిపోతాడు. తర్వాత వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి వెళ్తూ డానీని కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత ఈ రౌడీల దాష్టికం ఇంకా ఎక్కువైపోతుంది. ఇదంతా చూడలేక బాధపడుతూ ఉంటే ఆ దుర్గ బామ్మర్ది డానీతో ఇలా అంటూ ఉంటాడు. దుర్గన్నకు చెప్పడం చాలా కష్టం. ముందు ఆ ముసలావిడకి సర్ది చెప్పి ఎంతో కొంత డబ్బు ఇప్పించి ఈ ఆశ్రమం తన పేరు మీద రాయించు. ఆ తర్వాత మా అక్కకు చెప్పి తనని ఎలాగైనా ఒప్పించి ఈ ఆశ్రమాన్ని మళ్ళీ ఆవిడకే ఇచ్చేద్దామని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ గాయత్రమ్మ వింటుంది. డానీ మంచివాడనే అభిప్రాయానికి వస్తుంది. ఆ దుర్గ బామ్మర్ది చెప్పింది తనకు కూడా నచ్చుతుంది. డానీ ఆ మాటలు విని గాయత్రమ్మకి సర్ది చెప్పి జరిగిన విషయం చెప్తాడు. మళ్ళీ మీ ఆశ్రమాన్ని మీ చేతుల్లో పెడతానని తనను ఒప్పించి సంతకం పెట్టమని అడుగుతాడు. ఆవిడ కూడా వీళ్ళని చూసి కాదు నిన్ను చూసి సంతకం పెడతాను అని, నీ మీద ఉన్న నమ్మకంతో పెడతానని సంతకం పెడుతుంది. ఆ తర్వాత జరిగింది ఇదే అని దేవిక వాళ్ళ ఫ్రెండ్ రాజీతో చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే డానీకి హెల్ప్ చేస్తానని తన చేతికున్న తాయెత్తుని తీస్తుంది. అది తీసి విసిరి పడేస్తుంది. ఆ తాయెత్తు వెళ్ళి తులసి కోట మీద పడుతుంది. తర్వాత చుట్టూ చూస్తుంది, కానీ ఎక్కడ డానీ కనిపించడు. నేను సాయం చేయాలనుకున్నా సాయం కోరినవాడు కనిపించట్లేదు అని బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దేవికకి మళ్ళీ డానీ కనిపిస్తాడా లేదంటే తనే వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.